మన విశిష్ట అతిథి గౌరవనీయురాలు శ్రీమతి వైఎస్ శర్మిలమ్మ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చింది. మూడు పెట్టుకుంటారు. రాజశేఖర్ రెడ్డి గారి కానీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకానికి తూట్లు పడుస్తోంది ఇప్పుడున్న ప్రభుత్వం. రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. విద్యార్థులకు మొండి చేయి చూపిస్తోంది. మహిళలను ఏడిపిస్తోంది. ఆరోగ్యశ్రీని పూర్తిగా కట్టిపెట్టింది. ఇది పనిచేయడం ఒకటి కాదు, రెండు కాదు, పూర్తిగా రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని నాశనం చేస్తోంది. న్యాయంగా అయితే నిలదీయాల్సింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ ఆ పార్టీ నిలదీయదు. 3 ఏళ్లుగా చోద్యం చూస్తుంది. తెలుగుదేశం పార్టీ తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది. చంద్రబాబు నాయుడు గారు పిల్లనిచ్చిన మామనే ఎన్టీఆర్ గారు కష్టపడి అధికారంలోకి తెచ్చారు తెలుగుదేశం పార్టీని. కేవలం 8-9 నెలల్లోనే అధికారాన్ని లాగేసుకున్నాడు. ఎన్టీఆర్ గారు 2 వాగ్దానాలు చేశారు. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ 2 వాగ్దానాలు చాలా ముఖ్యం. 1 2 రూపాయలకు కిలో బియ్యం, 2 పూర్తి మద్యపాన నిషేధం. చంద్రబాబు నాయుడు గారు ఈ 2 వాగ్దానాలలో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేకపోయారు. బాబు గారికి ఒక దురలవాటు ఉంది. మాట మీద నిలవలేకపోవడం. బాబు గారు ఒక బుక్ రాసుకున్నారు, మనస్సులోని మాట. ఆయన మనస్సులోని మాట
దాంట్లో ప్రాజెక్టులు దండగా అని రాసుకున్నారు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందంట, వ్యవసాయం దండగంట, ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదట, అలా సబ్సిడీలు ఇస్తే వాళ్ళు సోమరిపోతులు అవుతారట. ఇది ఆయన గారు స్వయంగా రాసుకున్న విషయాలు. బాబు గారు 8 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అందుకుగాను 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. కరెంటు ఛార్జీలను పెంచి అవి కట్టాలి అని రైతుల మీద ఒత్తిడి తెచ్చారు. అసలే కరువుంది మహాప్రభు, మేము కట్టలేము అని ఎంత మొత్తుకున్నా వినలేదు. రాజశేఖర రెడ్డి గారు అందుకు నిరసనగా అప్పుడు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆఖరి రోజున ఆందోళన జరిగింది. పోలీస్ కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరిని అనుకున్నారు? చనిపోయిన వారిని కాదు, వారిని కాల్చిన పోలీసు వాళ్ళని. అంతటి గనుడు మన బాబు గారు. రైతులు ఆ రోజు బకాయిలు కట్టలేక వారి మీద కేసులు పెడుతుంటే, వాళ్ళను జైల్లో పెడుతుంటే, వాళ్ళ మీద హింసలు పెడుతుంటే తట్టుకోలేక 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ లో బాబు గారి హయాంలో మటుకే జరిగింది. 10లు కాదు, 100లు కాదు, 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది మర్చిపోవడానికి వీల్లేని విషయం. చంద్రబాబు నాయుడు గారు హయాం తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక 4,000 మంది రైతులకు ఆయన ఎక్స్గ్రేషియా ఇచ్చారు, ₹1,00,000 చొప్పున. అంత పెద్ద మనసుంది రాజశేఖర రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చనిపోయిన వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కుటుంబాలను గుర్తుపెట్టుకొని ఇంటి పెద్ద చనిపోతే ఎంత బాధలో ఉంటారో తనకు తెలుసు గనక ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇప్పించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ విద్యుత్ బకాయిలైతే కట్టలేమని మహాప్రభు అని రైతులు మొత్తుకున్నారో చంద్రబాబు దగ్గర అవన్నీ మాఫీ చేశారు. రైతులకున్న రుణాలు కూడా రీషెడ్యూల్ చేపించి వాటి వడ్డీలు కూడా మాఫీ చేపించారు. రాజశేఖర రెడ్డి గారికి రైతులంటే అంత ఇష్టం. రైతన్నలకు ఎంత చేసినా సరిపోదనుకునేవారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర అంటూ కొత్త డ్రామాను చేస్తున్నారు. ఒకప్పుడు ఈయన గారు గ్రామాలను శ్మశానాలుగా మార్చాడు. మళ్ళీ అదే ఊర్లోకెళ్లి వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని క్షమాపణ అడిగినా ఈయన పాపం పోదు. మళ్ళీ ఆయనకు అధికారం కట్టబెట్టాలట, మళ్ళీ ఆయన నమ్మాలట, ఆయనను ముఖ్యమంత్రిని చేయాలట. ప్రజలు అమాయకులు కాదు, ఆయన అనుకుంటున్నట్టు పిచ్చివారంతకంటే కాదు. వారికి బాగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి డ్రామాలు. అవునా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వం, ఒక ప్రధాన ప్రతిపక్షం ఏకమై ఎమ్మెల్సీ ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అంతేకాదు జగనన్న విషయంలో ఇద్దరు చేతులు కలిపి కేసులు పెట్టారు. సిపిఐని వాడుకొని కాంగ్రెస్ తెలుగుదేశంలో కలిసి జగనన్నకు బెయిల్ కూడా రాకుండా, ఏ ఆధారం లేకపోయినా విచారణన్న పేరుతో 5 నెలలుగా 4 గోడల మధ్య బందీని చేశారు. మనసుకు చాలా బాధేస్తుంది.
మొన్నటికి మొన్న బెయిల్ వస్తుందనంగా ఈడీని ప్రభావితం చేయడానికి, జడ్జిని ప్రభావితం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంపీలను చిదంబరం గారి దగ్గరికి పంపించారు. పంపించి జగనన్నకు బెయిల్ రాకుండా సాక్షి ఆస్తులను జప్తు చేయించమని అడిగారు. చిదంబరం గారు కేవలం అందుకోసమే ఆ కుర్చీలో కూర్చున్నట్టు వెంటనే ఆ పని చేశారు. దీన్ని బట్టే అర్థమవుతుంది కాంగ్రెస్ తెలుగుదేశంకు జగనన్న అంటే ఎంత భయమో. వారి లక్ష్యం ఒక్కటే, జగనన్న బయట ఉంటే, మీ మధ్య ఉంటే, మీ సమస్యలకు స్పందిస్తే, మీ హృదయాల్లో స్థానం సంపాదించుకుంటే ఇక కాంగ్రెస్ కు తెలుగుదేశంకు మనుగడ ఉండదని, వారి దుకాణం మూసుకోవాల్సి వస్తుందని, పూర్తిగా రెండు పార్టీలు కొట్టుకుపోతాయని తెలుసు. అందుకనే కుట్రల పని ఈరోజు జగనన్నను మన మధ్య లేకుండా చేశారు. కానీ అధైర్యపడవద్దు, పడవద్దని చెప్పడానికే జగనన్న నన్ను పంపారు. ఎందుకంటే దేవుడు అనేవాడున్నాడు. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మనిషి వారికి అన్యాయమైన జరగనివ్వడు అన్నది కూడా అంతే నిజం. రాజన్నకి ఎంత పెద్ద మనసు ఉందో మీకందరికీ తెలుసు. జగనన్నను కూడా 3 ఏళ్లుగా మీరు చూశారు. రాత్రనక పగలనక, రేయనక ఎండనక మీ ప్రతి సమస్యకు స్పందించాడు. ఫీజుల కోసమైతేనేమి, రైతుల కోసమైతేనేమి, చేనేతల కోసమైతేనేమి ప్రతి సమస్యకు స్పందించాడు. అందుకనే వాళ్ళు జగనన్నను దూరం చేశారు ఈరోజు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేనట్టు జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఆ రోజు జగనన్న వస్తాడు, వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. ఒకరోజు రాజన్న రాజ్యం కూడా స్థాపిస్తాడు. ఆ రోజు రాజన్న కన్న ప్రతి కళ నెరవేరుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకున్నారు. ఆ కళ ఈ రోజుటి వరకు నెరవేరలేదు. ఆ రోజు జగనన్న స్థాపించిన రోజు నెరవేరుతుంది. రాజశేఖర రెడ్డి గారు అసలు మన ఆంధ్రప్రదేశ్ లో గుడిసెనేదే ఉండకుండా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని కలకన్నారు. అది నెరవేరుతుంది. ప్రతి కుటుంబంలో ఒక డాక్టరో, ఒక కలెక్టరో, ఒక ఇంజనీరో, లేక పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేసే పిల్లలు ఉండాలని కలకన్నారు. అది నెరవేరుతుంది. జగనన్న ముఖ్యమంత్రి అయితే అమ్మఒడి అని ఒక పథకాన్ని చేస్తానని చెప్పాడు. ఆ పథకం ప్రకారం ప్రతి మహిళ తన 2 పిల్లలకి చదువుకోవడానికి ప్రోత్సహించడానికి ఆ అమ్మ అకౌంట్ లో 10వ తరగతి వరకు ఒక్కొక్క పిల్లాడికి చొప్పున 500 రూపాయల అమ్మ అకౌంట్ లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు. కేవలం తన పిల్లల్ని పనిలోకి పంపించకుండా స్కూళ్లకు పంపించడానికి, ప్రోత్సహించడానికి. అంతేకాదు మన వితంతువులకు, మన వృద్ధులకు 700 పెన్షన్ వస్తుంది. మన వికలాంగులకు 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఆ రోజున మన రైతులకు, మన మహిళలకు వడ్డీ లేని రుణాలు వస్తాయి. వ్యవసాయానికి ప్రత్యేకమైన బడ్జెట్ ఉంటుంది. ఏ రైతు తన పంటను నష్టానికి అమ్ముకోకుండా స్థిరీకరణ ఫండ్ అని 3000 కోట్లతో ఆ డబ్బు పక్కన పెట్టి ఏ రైతుకు నష్టం కలగకుండా తన పంటను కొనుక్కుండా ఏర్పాటు చేస్తుంది అప్పుడు సర్కార్. 1 కాదు 2 కాదు, జగనన్న ముఖ్యమంత్రి అయితే మనకు మళ్ళీ రాజన్న రాజ్యం వచ్చినట్టే. ఆ దేవుని దయ మళ్ళీ మన రాష్ట్రం మీద పడుతుంది. సకాలానికి వర్షాలు వస్తాయి, పంటలు పండుతాయి, ప్రతి ఒక్కరూ నవ్వుతారు. అంతవరకు మీరు జగనన్నను ఆశీర్వదించవలసిందిగా, వైఎస్ఆర్ పార్టీని బలపరచవలసిందిగా నాతో పాటు కథంతా
చేయవలసిందిగా నా ప్రార్థన. చేరి వచ్చిన మీ అందరికీ మీ ఆప్యాయతకు మీ అనురాగానికి చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం.